హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది చూడండి, బీరకాయలు చెట్లోనే డ్రై చేసినానండి. బీరకాయలని సీడ్స్ కోసము. ఇది బీరకాయ అండి, మామూలు నార్మల్గా వాడతాం కదా ఆ బీరకాయ. ఇటు సైడ్ ఉండేది వచ్చి ఇది నేతి బీరకాయ అండి. దీన్ని తొక్క తీయకుండానే మనము వాడుకోవచ్చు. నేతి బీరకాయని మామూలు బీరకాయ అయితే మనము తొక్క తీసి వంటలకి వాడుకుంటాము. కొంతమంది తొక్కతో పచ్చడి అవి చేసుకుంటారండి, కొంతమంది పడేస్తూ ఉంటారు. కానీ మన తాతలు అమ్మమ్మలు ఆ కాలం వాళ్ళైతే దీన్ని స్క్రబ్గా వాడతారండి. లోపల చూసారా, ఆ పీచులాగా ఉంటుంది, దాన్ని స్క్రబ్గా వాడతారండి. పైన ఉండే తొక్కని తీసేస్తారు, ఆ లోపల ఉండే దాన్ని మాత్రము వాడతారనమాట. ఈ పైన పీల్ ఉంది కదా, ఆ పీల్ తీసేసి దీని లోపల మనం గ్రీన్ స్క్రబ్లు అవి వాడతాం కదండి, దానికి బదులుగా ఇవి ఆ కాలంలో వాడేవాళ్ళండి. ఇప్పుడు మనము వీటి సీడ్స్ చూస్తామండి. బ్లాక్గా ఉండేటివి నార్మల్ బీరకాయలు, దీంట్లో దోస గింజలు కలిసిపోయినాయండి. బ్లాక్గా ఉండేటివి మాత్రమే బీరకాయలు. ఈ వైట్గా ఉండేటివి నేతి బీరకాయలు అండి. ఇది చూసారా, బీరకాయ బ్లాక్గా ఉంటుంది, ఫుల్ బ్లాక్గా ఉంటుంది. ఇది బీర చెట్టు, బీరకు సంబంధించిన సీడ్స్ బ్లాక్గా ఉంటాయండి. ఇవి నేతి బీరకాయలు, తెల్లగా ఉంటాయి. చూసినారా, ముత్యాల్లాగా ఉన్నాయి కదండి. పట్టుకుంటే గుప్పెడితో భలే సూపర్గా ఉండిందండి. టచింగ్ కూడా భలే మెత్తగా ఉన్నట్టు ఒక రకంగా ఫీలింగ్గా ఉన్నింది. ఇది నేతి బీరకాయ సీడ్స్ అండి, వైట్వి. చూసారా ఎంత బాగున్నాయో, చాలా గింజలు వచ్చినాయండి, పెద్ద కాయ వచ్చింది, చాలా సీడ్స్ వచ్చినాయి. బ్లాక్ కూడా చాలా వచ్చినాయి, కానీ ఆ రోజే మాకు కొంతమంది ఫ్రెండ్స్కి ఇవ్వాల్సి వచ్చిందండి. నేతి బీరకాయలు కూడా ఇచ్చినాను, అలాగే మామూలు బీరకాయ చేసినానండి. ఒక సీడ్ వేసి చెట్టు పెంచి ఒక కాయని డ్రై చేసినామంటే ఒక 40 మెంబర్స్ దాకా కూడా ఇవ్వచ్చండి. పెద్ద కాయగా వచ్చింది 40 మెంబర్స్ 50 మెంబర్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.